భావాలు తెలిపినవాడు మానవుడే దేవుడన్న నాస్తికవాది ఎవరు ఇంకెవరు వారే శ్రీ గారు వారికి శ్రీరంగం శ్రీనివాసరావు నీవు శ్రీగా వెలుగొలిగావు శ్రీరంగం శ్రీనివాసరావు ఏప్రిల్ 30 నాడు జన్మను పొంది మహాప్రస్థానంతో మహిళే
నుండి పుట్టింది పాట శ్రామికుల పాదాల మోసింది ఆట వాల్మీకి కథైన వ్యాస భారతమైన వాల్మీకి కథైన వ్యాస భారతమైన మొదట పలికింది మా పల్లె నోట మొదట పలికింది మా పల్లె నోట శ్రమ నుండి పుట్టింది పాట శ్రామికుల పాదాల మోసింది ఆట శ్రమ నుండి పుట్టింది పాట శ్రామికుల పాదాల మోసింది ఆట పెంచింది మా పల్లె పాట శ్రమ నుండి పుట్టింది పాట శ్రామికుల పాదాల మురిసింది ఆట శ్రమ నుండి పుట్టింది పాట శ్రామికుల పాదాల మురిసింది ఆట శివుడుగా వచ్చి చైతన్య పరిచింది శ్రమ నుండి పుట్టింది పాట శ్రామికుల పాదాల మురిసింది ఆట శ్రమ నుండి పుట్టింది పాట శ్రామికుల పాదాల మురిసింది ఆట కొత్తగా పెళ్ళైతే వధువరులు ఇద్దరికి మోసింది సవ్వారి పాట మోసింది సవ్వారి పాట మోసింది సవ్వారి పాట పెళ్లి పందిరిలో కట్టి ముంత వేసి ఆడింది బంతులాట ఆడింది బంతులాట ఆడింది బంతులాట మనము కుదిరి మనసులొక్కటైతే మనము కుదిరి మనసులొక్కటైతే పుట్టింది ఆ ప్రేమ పాట కలిగిన బిడ్డల్ని ఉయ్యాలలో వేసి ఊపింది దూర పాట పుట్టింది పాట శ్రామికుల పాదాల మురిసింది ఆట
పాట సాగుల పాదాల మురిసింది ఆట వాటికి కనులైన వ్యాస భారతమైన వాటికి కనులైన వ్యాస భారతమైన మొదట పలికింది మా పల్లె నోట మొదట పలికింది మా పల్లె నోట శ్రమ నుండి పుట్టింది పాట సాగుల పాదాల మురిసింది ఆట శ్రమ నుండి పుట్టింది పాట సాగుల పాదాల మురిసింది ఆట సాగుల పాదాల మురిసింది ఆట సాగుల పాదాల మురిసింది ఆట. ఇలా తలంలో హేమం పిండగా జగానికంతా సౌఖ్యం నిండగా ఇరామ వెలుగొక పరిశ్రమించి బలం దరిద్రికి బలికావించే కర్షక వీరుల కాయం నిండా కాలువ కట్టే గర్భజలానికి గర్భజలానికి ఖరీదు లేదో. నరాల బిగువు కరాల సత్తువ వరాల వర్షం కురిపించాలని ప్రపంచ భాగ్యం వర్తిల్లాలని గనిలో వనిలో కార్ఖానాలలో పరిప్లవిస్తూ ధనిక స్వామిగా దాస్యం చేసే యంత్రభూతముల కోరలతోనే కార్మిక వీరుల కన్నుల నిండగా కనకన మండే గలగల తొనికే విలాపాగ్నుల విషాదాత్సులకు ఖరీదు కట్టే షరాబు లేడోయ్. నిరపరాధులే దురదృష్టంసే శరస్థాలలో చిక్కేవాళ్ళు లోహ రాక్షసుల పదగట్టనసే కొరప్రాణములతో కనలేవాళ్ళు కష్టం చాలక కడుపు మంటలే తెగించి సమ్మెలు కట్టేవాళ్ళు శ్రమ నిష్ఫలమై జని నిష్ఠురమై వెతికేవాళ్ళు అనేకలు ఇంకా అవాక్యులంతా అనాథులంతా అశాంతులంతా దీర్ఘశృతిలో తీవ్రతనితో విప్లవ శక్తం వినిపిస్తారోయ్. కావున లోహపుట అన్యాయాలు కాల్చే ఆకలి కూల్చే వేదన దారిద్రాలు దౌర్జన్యాలు బహిష్కరించే బాటలు తీస్తూ పాటలు రాస్తూ నాలో కదిలే నవ్య కవిత్వం కార్మిక లోకపు కళ్యాణానికి శ్రామిక లోకపు సౌభాగ్యానికి సమర్చనంగా త్రిలోకాలలో త్రికాలాలలో సమైక్య జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదని కష్టజీవులకు కర్మ వీరులకు నిత్య మంగళం నిర్దేశిస్తూ స్వస్తి వాక్యములు సంధానిస్తూ వాచ్యములు సంరావిస్తూ యథార్థ దృశ్యం పునాదిగా ఇక జనించబోయే భావి వేదముల జీవనాదముల జగత్తుకంతా చెలిస్తనోయి. కుమ్మరి కొలిమి కుమ్మరి చక్రం జాలరి పగ్గం సాలిన మగ్గం శరీర కష్టం సురింపజేసే గొడ్డలి రంపం కొడవలి నాగలి సహస్రవంతుల సమస్త సేనాలు నా వినిపించే నవీన గీతికి నా విరసించే నవీన రీతికి అంటూ ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది మరో ప్రపంచం పిలిచింది పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పైకి పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పైకి కదం తొక్కుతూ పదం పాడుతూ హృదంతరాలం గర్జిస్తూ పదండి పోదాం వినబడలేదా మరో ప్రపంచము జలపాతం దారి పొడుగున గుండె ఎత్తురులు తర్పణ చేస్తూ పదండి ముందుకు బాటలు పరచి పేటలు కడచి కోటలన్నిటిని దాటండి నదీ నదాలు అడవులు కొండలు ఎడారులా మనగట్టండి పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పైకి ఎముకలు కుళ్ళిన వయస్సు మల్లిన సోమరులారా కావండి నెత్తురు వండే శక్తులు నిండే సైనికులారా రారండి హరం హరం హర 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 హరం హర హరండి మరో ప్రపంచం పిలిచింది మరో ప్రపంచం మహాప్రపంచం ధరిత్రి నిండా నిండింది పదండి ముందుకు పదండి తోసుకు ప్రపంచనం వలె ఓరెత్తండి భావవేగమున ప్రసరించండి వర్షకాప్రముల ప్రళయ ఘోష వలె బెల విరుచుకోబడండి పదండి ముందుకు కలబడలేదా మరో ప్రపంచపు కనకనమండి వేదాగ్ని ఎగిరి పడుతున్నవి 80 లక్షల మేరువులు తిరిగి సముద్ర జల ప్రళయ నాట్యం చేస్తున్నవి సలసల కాగే చూడా కాదిది ఉష్ణ
రక్తకాసారం శివ సముద్రము నయాగరావల్లి ఉరకండి ముందుకు పదండి తోసుకు మరో ప్రపంచం కంచునగార విరామ వెనుగండి త్రాసుల వలెను రేతుల వలెను ధనంజయునిలా సాగండి కనబడలేదా మరో ప్రపంచపు అగ్ని కిరీటము దగదగలు ఎర్ర బాబుడా నిగనిగలు ఓమజ్వాలల భుగముగలు మరో ప్రపంచం పిలిచింది పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పైకి మరో ప్రపంచం పిలిచింది. కర్మ వీరులకు నిత్యమంగళం నిర్దేశిస్తూ స్వస్తి వాక్యములు సంధానిస్తూ స్వర్ధ వాద్యములు సంధానిస్తూ యథార్థ దృశ్యం పునాదిగా ఇక జనించబోయే భావి వేదముల జీవనాదముల జగత్తునంతా చౌలిస్తానోయ్. కమ్మరి కొలిమి కుమ్మరి చక్రం జాలరి పగ్గం సాలెల మగ్గం శరీర కష్టం సురింపజేసే వడ్డలి రంపం పడవలి నాగలి సహస్ర ఉక్తుల సమస్త చిహ్నం ఈ లోకానికి అంటూ అందుకో అమరుడ జోహాలు అందుకో శ్రీ శ్రీ జోహాలు అందుకో అమరుడ జోహాలు అందుకో సుత్తి పడవల్లి నీవు సామిక శక్తివి నీవు జనం గుండె మంటల్లో రగులుతున్న నిప్పు నీవు అందుకో అమరుడ జోహాలు అందుకో శ్రీ శ్రీ జోహాలు అందుకో నీ రక్తాన్ని శిరామిసి కార్మిక బతుకులు రాసి సమాజ స్థాపనకై శక్తినంత దారపోసి వంటి నిత్తురించి పోయి వల్ల కాడు చేరినా శ్రీ శ్రీ వై మా చింతనే చిరంజీవి గుండాము అందుకో అమరుడ జోహాలు అందుకో శ్రీ శ్రీ జోహాలు అందుకో కార్మికులను కర్షకులను విద్యార్థి మేధావికి చారిత్రక స్థితిగతులను ఎన్నుటంతి తెలిపావు ఈ వ్యవస్థ మారాలని ఈ దోపిడి పూజాలని కలం బట్టి కాలంపై కాంతి రేఖ విసిరావు అందుకో అమరుడ జోహాలు అందుకో శ్రీ శ్రీ జోహాలు అందుకో శ్రీ శ్రీ జోహాలు అందుకో జోహార్ కామ్రేడ్ శ్రీ శ్రీ పక్షం వహిస్తుందా? మానవాళికి నిజంగానే మంచి కాలం గ్రహిస్తుందా? నిజంగానే నిఖిల లోకం వహిస్తుందా? దారుణ ద్వేషాన్ని పెంచే దానవత్వం నశిస్తుందా? బానిసల సంఖ్యను బిగిసే పాడు కాలం నయిస్తుందా? సాధు సత్వపు సోదరత్వపు సాధుతత్వం జయిస్తుందా? జడలు విచ్చిన సుడులు వెచ్చిన కడలి నృత్యము సరిస్తుందా? నడము తడబడి సడలి ముడుగక పడవ తీరం క్రమిస్తుందా? నిజంగానే నిఖిల లోకం నిండు హర్షం వహిస్తుందా అని
మహాకవి 1941లో ప్రశ్నించారు ఈ ప్రపంచాన్ని. ఇవాళ ఒకసారికి 3 రోజులు ఒక తీరుగా నడుస్తున్నా దిక్కు తెలియక నడి సముద్రపు నావరీతిగా సంచరిస్తూ దిగులు పడుతూ దీనమవుతూ తిరుగుతుంటే చంద్రం తీవ్రం దూరం కాస్తే భయం వేస్తే ప్రారంభిస్తే మబ్బు బట్టి గాలి కొట్టి వాన వస్తే వరద వస్తే చిమ్మ చీకటి క్రమ్ముకొస్తే దారి తప్పిన బాటసారికి ఎంత కష్టం ఉంటారు. నిజంగా అలాంటి కష్టంలోనే ఇప్పుడు ఈ భూ ప్రపంచం ఉంది. ఒక మాటలో చెప్పాలంటే నేను కవిత రాశాను అన్నా, మీరన్నా అంటే నశించడం అంటే మళ్ళీ అది ఉత్పత్తి చెందుతుంది, కృషించడం అంటే పూర్తిగా కృషించిపోయిన తర్వాత మళ్ళీ ఆ వ్యవస్థ పుట్టదు అని అంత అర్థంతో ఆయన వాడితే, కానీ మరి సంవత్సరాలు వెళ్తా ఉన్నా కూడా నశించిపోయినట్టు వస్తూ మళ్ళీ విజృంభణ చేస్తా ఉన్నటువంటి పెట్టుబడిదారు వ్యవస్థలో మనంతా ఉన్నాము. ఇందులో అక్షరానికి ఆచరణకి సంబంధించి కట్టుబడి ఉండాలనే తత్వంతో ఉండే నేను నిజానికి నా స్వయ అనుభవాన్ని ఒకటి చెప్పాలని కూడా ముందుగా ముగిచ్చేస్తాను. ముఖ్యంగా నా మనవడు, వాడి పేరు తనూజు, అతనికి నేను పుడింగ్ అని పెట్టి పిలుచుకునేవాడిని. ఆడి పేరు మీద కూడా దాదాపు 130 కథలు మన రాయలసీమ భాషలో రాశాను, చేసుకోలేదైతే నేను. అతని దగ్గర నేను ముఖ్యంగా చిన్న వయసులో బి నరసింహరావు సినిమా మాధుని సినిమా చూపించేవాడిని. ఆ తర్వాత ఆయన సినిమానే రంగుల కళ సినిమా చూపించేవాడిని. ఆ రెండింటి సినిమాలు చూపించి అప్పుడు తెలంగాణ స్థితి కావచ్చు, కళాకారుల స్థితి కావచ్చు, ఈ 2 స్థితులు ఎలా ఉంటాయని ఆ చిన్న వయసులో వారి దగ్గర రివ్యూలు ఇప్పించడం కోసం తెలుగులో ఒక అలవాటు కావాలని తీవ్ర ప్రయత్నం చేసేవాడిని. వాడు దాదాపు రివ్యూలు ఇచ్చే స్థాయికి ఎదిగినాడు. కానీ దుర్మార్గమైనటువంటి రాజ్యం ఎలా తయారైందంటే ఇప్పుడు పూర్తిగా మత భావజాలంతో వెళ్ళిపోవడంతో అతను కూడా నా చేతుల్లో నుంచి జారిపోయాడు. ముఖ్యంగా వినాయక చవితికి నేను వారి దగ్గర నవ జీవన బృందావన నిర్మాతలు అని కొంతమంది యువకులు, అంటే ఈ 2 డబ్బులు నక్కల వల్ల మనదే ఒక ప్రతికైన సందులలో మందుల వల్ల శ్రీశ్రీ. ఇది ఆయన ఏ ఉద్దేశంతో చెప్పాడు కానీ ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో నడుస్తున్న పరిస్థితికి చక్కగా సరిపోతుంది. ఇక్కడ ఒక పదాన్ని నేను వెనకాల పెట్టాను. ఎందుకంటే ముందు జరుగుతుంది ఏంటి, వెనక దగ, ముందు దగ. ఓట్లు వేస్తున్నాం, మోసపోతున్నాం, మన పరిస్థితులు మారడం లేదు. ఇందాక ఎవరో ఒక గానుగులం కేనుగులం, నిజంగానే చచ్చిపోయిన వాళ్ళతో సమానమే. సమాజం ముందు ఒక అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించే స్థితిలో మనం ఉన్నాం. మేడం చూస్తున్నట్టు వీడియోలు చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం. మన కేనుగులు కాకపోతే మనసుల చెప్పండి, బాధ ఎంతో ఉంది, ఆవేదన. కానీ ఈరోజు ఒక పేదవాడికి న్యాయం జరుగుతుంది, డబ్బున్నోడు న్యాయం. ఎవరైతే ఎక్కువ ఓట్లు ఉంటే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఒక పేదవాడి ఇంట్లో 2 ఓట్లు ఉంటే న్యాయం, 8 ఓట్ల వైపు అన్యాయం ఉంటే వాడి వైపు న్యాయం జరుగుతుంది. అటువంటి ప్రజాస్వామ్యం మనం బతుకుతాం. అంటే అక్కడ కూడా ఇంత ఓట్ల రాజకీయం. 8 ఓట్లు ఉండేవాడికి మనం న్యాయం చెప్పకపోతే ఆ 8 ఓట్లు మిస్ అయిపోతాం. వచ్చే పెద్ద మనిషి అతను వచ్చే పెద్ద, మనకు ఒక మంచి చక్కని గైడెన్స్ ఇచ్చేది. కనీసం ఆ పుస్తకాలు ఏదైనా మనం దాదాపు మారిపోయినట్లే, కానీ చదివి ఓకే లేదు చాలా మంది. వాళ్ళు ఆ ఉద్దేశంతోనే చెప్పారు, కానీ వాళ్ళు చేసినది బోధన పోసిన పన్నీరు అయిపోతుంది. ఒక వేదన ఈరోజు సగటు పౌరులుగా నేను బాధపడుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా మస్తకానికి సాన పట్టిన పుస్తకం వడిలను క్రీస్తు బాధలను గాఢంగా చెప్పిన ఘనతనీది. క్రీస్తు గాథలను గాఢంగా చెప్పిన ఘనతనీది. భక్తిలే మాణిక్యములను వెలికి తీసిన చేతనీది. అక్షరం నీకు వందనం.
నీకు వందనం. నా మస్తకానికి సాగపట్టిన పుస్తకం అభివందనం. సాంప్రదాయం పేర స్త్రీకి విద్యనుండకుండా చేస్తే, సాంప్రదాయం పేర స్త్రీకి విద్యనుండకుండా చేస్తే, సావిత్రి మాపులేను పిలిచి చదువులమ్మల సానబట్టి, సూత్రధాతికి చదువు నేర్పిన సంస్కరణవాదిగా తీర్చినట్టి అక్షరం